Hello Andarki, welcome back to our channel 9 Mantras, your one-stop channel for pregnancy, planning, parenting and many more health related topics. సో ఇప్పుడైతే మనం 2024 ఎండ్కి వచ్చేసాం. సో అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో బిజీగా ఉండుంటారు. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమేమి ముగ్గులు వేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఓకే. అండ్ ఇంకొంతమంది ఎట్లా ఉంటారంటే ఇప్పుడు 2025 వస్తుంది కదా, నేను ఏ రెజల్యూషన్స్ తీసుకోవాలి. న్యూ ఇయర్ అంటేనే చాలామంది చాలా ఫ్యాన్సీగా నేను ఇది చేస్తాను, అది చేస్తాను అని చెప్పి చాలా చాలా రెజల్యూషన్స్ అయితే పెట్టుకుంటారు. కానీ ఈ రెజల్యూషన్స్ జస్ట్ ఒక పేరుకు మాత్రమే ఉంటుంది. కానీ మనం ఇవాళైతే న్యూ ఇయర్ 2025 ఎలా మనం హ్యాపీగా హెల్దీగా ఉంచొచ్చు అనే దానిపైన డిస్కస్ చేద్దాం. రిజల్యూషన్స్ పైన అంటే జస్ట్ రిజల్యూషన్సే కాదు, ఈ రిజల్యూషన్స్ వల్ల మీ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మీరు ఈ రెజల్యూషన్స్ కనుక ఫాలో అయితే తప్పనిసరిగా మీరు 2025 హ్యాపీగా హెల్దీగా ఉంటారు. ఏంటో నేను చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఎవరో తెలియకుంటే ఐఎమ్ డాక్టర్ ఫాతిమా, క్లినికల్ ఫార్మకాలజిస్ట్ అండ్ అన్ ఎక్స్పర్ట్ కోచ్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్. సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే రెజల్యూషన్స్ పైన. సో నేను మీకు ఒకటి చెప్తాను, ఏంటో తెలుసా, ఓవర్ 70% న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఫిబ్రవరి కల్లా ఫెయిల్ అయిపోతారు. ఓకే, ఫస్ట్ 1 మంతే అందరూ ధూమ్ ధామ్గా చేసేద్దాం అని చెప్పి ఫుల్ సబ్స్క్రిప్షన్, జిమ్ సబ్స్క్రిప్షన్స్ ఇవి అవి అంటూ చాలానే చేస్తారు. బట్ ఫిబ్రవరికి వచ్చేసరికి అన్నీ తుస్సుమంటాయి అన్నమాట. సో వీటిలో అసలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అని మనం చూసుకుంటే ఆ మనిషికి క్లారిటీ ఉండదు, పర్పస్ ఉండదు, అసలు నేను ఎందుకు చేస్తున్నాను అనేది ఉండదు, నేను దాన్ని ఎలా చేయాలి అనేది ఉండదు. సో నేను మీకు క్విక్గా కొన్ని గ్లోబల్ హెల్త్ థింగ్స్ అయితే చెప్తాను. ఒబెసిటీ రేట్ ఇది చాలా హైగా ఉంది. ఎస్పెషలీ మన ఇండియాలోనే చూసుకుంటే 40 మిలియన్ మంది లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్తో బాధపడుతూ ఉన్నారు. ఈ ఒబెసిటీ అనేది చాలా వాటికి లింక్డ్ కూడా అనమాట. సరిగ్గా ఫుడ్ తీసుకోరు, అడ్డదిడ్డంగా తింటూ ఉంటారు, ఫిజికల్ యాక్టివిటీస్ ఉండదు. అందరూ లైక్ ఎక్కువగా కూర్చోవడం, ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేకపోవడం, సరిగ్గా నిద్రపోకుండా లైక్ రాత్రులంతా స్క్రీన్ని చూస్తూ ఉండడం, ఇవన్నీ ఏంటంటే రూట్ కాజ్ అనమాట. సో మనం ఒక్కొక్కటిగా హోలిస్టిక్గా ఎట్లా మనం న్యూ ఇయర్ అంటే జస్ట్ Jan 1 కాదు, ఎంటైర్ ఇయర్లో హెల్తీగా హ్యాపీగా ఎలా ఉండాలి అనేది బేసిక్ థింగ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఏమి హైఫై చెప్పను, చాలా సింపుల్గా ఉండేవి, అందరూ పాటించగలిగేవి. ఇవి టీనేజర్స్కి కాదు, అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇది టీనేజర్స్కి కాదు, ప్రతి ఒక్కళ్ళకి, కాలేజీకి వెళ్ళే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, ఓకే, ఇంట్లో ఉన్న హోమ్ మేకర్స్కి, మదర్స్కి, ఫాదర్స్కి, ఎల్డర్స్కి, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అందరూ కూడా పాటించాల్సిన ఈ సూత్రాలు నేను మీకు చెప్తాను. మనం ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ గోల్స్ అనేవి పెట్టుకోకూడదు. ఎప్పుడైనా సరే గోల్స్ అనేవి సస్టైనబుల్గా ఉండాలి, అంటే మనం చేయగలిగే విధంగా ఉండాలి. అలా చేసినప్పుడే మనకి బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, మన రిజల్యూషన్స్ ఏంటో చూద్దాము మరి. సో రిజల్యూషన్ నెంబర్ 1, మీరు మీ న్యూట్రిషన్ని ప్రయారిటైజ్ చేయండి. మీరు ఇది చెప్పుకోండి, ఏంటంటే నేను రోజు హెల్దీగా, న్యూట్రిషియస్గా, ప్రాసెస్ చేయని ఫుడ్ అంటే ప్యాకెట్ ఫుడ్ లాంటివి ఏమీ తినను, బయట నుంచి జంక్ ఏమీ తినను, అండ్ అట్లీస్ట్ రోజులో 3 సర్వింగ్స్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ లాంటివి మీ మీల్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి, హెల్దీ ఫుడ్ అనేది మన బాడీకి ఫ్యూయల్ లాంటిది. ఇది మనకి రకరకాల డిసీజెస్ రాకుండా హెల్ప్ చేస్తుంది, ఎనర్జీని పెంచుతుంది, అండ్ అదే కాకుండా మన మూడ్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో అప్పటికప్పుడు హడావిడి పడడం కన్నా ముందుగానే మీరు మీ మీల్స్ని ప్లాన్ చేసుకోండి. ఓకే, జంక్ జోలికైతే అసలు వెళ్ళొద్దు. రిజల్యూషన్ నెంబర్ 2 ఏంటంటే ఎక్కువగా కదులుతూ ఉండండి, తక్కువసేపు కూర్చోండి. అట్లీస్ట్ వారానికి 5 రోజులు 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి, లేదంటే అట్లీస్ట్ 10,000 స్టెప్స్ అన్న నడవడానికి ట్రై చేయండి. రెగ్యులర్గా మనం యాక్టివ్గా ఉంటే మన హార్ట్కి మంచిది, మజిల్స్కి మంచిది, ఇంకా మైండ్కి కూడా మంచిది. ఏదో ఒక యాక్టివిటీ చేయండి. మీకు డాన్స్ అంటే ఇష్టమా?
డాన్స్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, లేదు అంటే జస్ట్ మీరు మీ పిల్లలతో ఆడుకోండి. ఏదో ఒక యాక్టివిటీ రోజులో ఉండేలాగా చూసుకోండి. నేను ఇంట్లో చాలా పని చేస్తున్నాను, లేదు అంటే నేను బయట చాలా పని చేస్తున్నాను, ఇదుంది, అదుంది, అది వేరే సంగతి. మీరు సెపరేట్‌గా మీకంటూ ఒక ఎక్సర్‌సైజ్‌కి కొంత టైం అనేది కేటాయించుకోండి. జస్ట్ 30 మినిట్స్ చేస్తే చాలు. రిజల్యూషన్ నెంబర్ 3, మంచిగా నిద్రపోవాలి. కనీసం 7-8 గంటలు ప్రతి రాత్రి కూడా పడుకోవడానికి ట్రై చేయండి. పడుకునే ముందర ఫోన్ చూడడం లాంటిది చెయ్యొద్దు. అట్‌లీస్ట్ ఒక గంట ముందర మీరు మీ ఫోన్‌ని పక్కన పెట్టేయండి. ఎందుకంటే పడుకున్నప్పుడే మన బాడీ అనేది హీల్ అవుతుంది, రీసెట్ అవుతుంది బ్రెయిన్. సో రిఫ్రెష్మెంట్కి ఇది చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఒక మంచి కామింగ్ బెడ్ టైమ్ రొటీన్ని మీరు అలవర్చుకోండి. లైట్స్ని డిమ్గా ఉంచండి. ఓకే, కావాలంటే మీరు వామ్గా ఏమన్నా తాగొచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు రిజల్యూషన్ నెంబర్ 4, మంచిగా వాటర్ తీసుకోండి, ఎక్కువ వాటర్ తీసుకోండి. సో అట్లీస్ట్ ఒక 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ రోజువారీగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మనం హైడ్రేటెడ్గా ఉంటే, మంచిగా వాటర్ తీసుకుంటే డైజెషన్కి బాగుంటుంది, స్కిన్కి మంచిది, ఇంకా మన ఎనర్జీ లెవెల్స్ కూడా మంచిగా ఉంటాయి. ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే ఒక రీయూజబుల్ వాటర్ బాటిల్ అనేది మీతో ఉంచుకోండి. ఓకే, అండ్ ఇది నా ఫేవరెట్ది, లాస్ట్ది, 5థ్ది ఏంటంటే మైండ్ఫుల్నెస్ని, గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ రోజులో 10 మినిట్స్ అన్నా మెడిటేషన్ చేయండి. అండ్ మీరు అవాళ దేనికి థ్యాంక్ఫుల్గా ఉన్నారు అనేది ఒకసారి గుర్తెచ్చుకోండి. ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నామంటే చాలా విషయాలకి మనం థ్యాంక్ఫుల్గా ఉన్నట్లు కదా. మన నెక్స్ట్ డే హెల్తీగా, హ్యాపీగా లేస్తున్నాము అంటే అది మనకి చాలా గొప్ప వరం లెక్కే కదా. సో అలాంటి వాటి కోసం మీరు థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఓకే, మైండ్ఫుల్నెస్గా ఉండడం వల్ల మన స్ట్రెస్ అనేది తగ్గుతుంది, ఫోకస్ అనేది పెరుగుతుంది, ఇంకా మనం బెటర్గా మన లైఫ్లో ఉండొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇది చెప్తాను, ఎక్కువగా లైక్ నాకు హెల్ప్ చేసింది అండ్ చాలా మంచి టిప్ ఇది ఏంటంటే గ్రాటిట్యూడ్ జర్నల్ని ఒకటి ఫాలో అవ్వండి. అంటే ఏం లేదు, జస్ట్ ఒక చిన్న నోట్బుక్ పెట్టుకోండి, మీ ఇష్టం, ఏదో ఒకటి డైరీ పెట్టుకుంటారో నోట్బుక్ పెట్టుకుంటారో పెట్టుకోండి. సో మీరు లైఫ్లో దేనికి హ్యాపీగా ఉన్నారు అనేది రాసుకోండి, లేదు అంటే ఆ వాళ్ళు మీరు ఎందుకు హ్యాపీగా ఉన్నారు అనేది రాసుకోండి. ఏం లేదు, జస్ట్ బేసిక్ డైరీ లెక్క అనమాట. సో దాన్ని మనం గ్రాటిట్యూడ్ జర్నల్ అని చెప్పి అంటాం. సో ఇలా చేయడం వల్ల ఎప్పుడన్నా మీరు లోగా ఫీల్ అయినప్పుడు, ఏంటి లైఫ్ ఎట్లా ఉంది, నేను ఏం చేస్తున్నాను, చాలా వర్త్లెస్గా ఉంది, అలా ఎప్పుడైతే అనుకుంటారో ఆ బుక్ ఒకసారి తీసి చూసుకున్నప్పుడు మీకు మీరుగా రాసుకున్న మంచి మంచి విషయాలు లైఫ్లో మీరు ఏం అచీవ్ చేశారు, దేనికి మీరు థ్యాంక్ఫుల్గా ఉన్నారు, మీ లైఫ్లో ఏం మంచిగా జరిగింది అనేది మీకు మీరే రాసుకుని కనిపిస్తూ ఉంటుంది. అలా చూసినప్పుడు మీరు పాజిటివ్గా ఉంటారు, ఇంకా బెటర్గా చేయొచ్చు. అవును, నేను చేశాను, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ అనేది మీకు మీరే గుర్తు చేసుకోగలుగుతారనమాట. సో ఇది మాత్రం ట్రై చేసి చూడండి. ఓకేనా, నేను ఇప్పుడు చెప్పినవి చాలా సింపులే, నేనేమి హైఫైగా అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అటువంటివి ఏమీ చెప్పలేదు. ఓకే, లైఫ్లో కొన్ని థింగ్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ఎస్పెషలీ మనం హెల్త్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి, ఒక మంచిగా హెల్తీగా ఉండాలి అని అంటే దానికి ఏవేవో చేసే అక్కర్లేదు. బేసిక్గా మంచిగా ఫుడ్ తీసుకోవాలి, ఓకే, ఎక్సర్సైజ్ చేయాలి, మంచిగా నిద్రపోవాలి, ఓకే, వాటర్ మంచిగా తీసుకోవాలి, అండ్ మన లైఫ్లో ఉన్న బ్లెస్సింగ్స్ అన్నిటికీ కూడా గ్రేట్ఫుల్గా ఉండాలి. అంతే, మనం ఇవన్నీ చేసుకోగలిగితే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, ఇంకా బెటర్గా ఫోకస్డ్గా ఉండగలుగుతాం. సో తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఒక నోట్బుక్ తీసుకొని గ్రాటిట్యూడ్ జర్నల్ స్టార్ట్ చేయండి. దానికి రేపు ఎల్లుండు అనేం పోస్ట్పోన్ చేయక్కర్లేదు. ఇవాళ నుంచే మీరు మీ రిజల్యూషన్స్ అనేవి స్టార్ట్ చేసి ఫాలో అవ్వచ్చు తప్పకుండా. ఒకటేంటో తెలుసా, మనం ఏదైనా మంచిగా చేస్తూ ఉంటే అది నలుగురికి నచ్చుతుంది. ఎస్పెషలీ బయట వాళ్ళందరికీ ఏం అక్కర్లేదు, మన ఇంట్లో ఉండే మన పిల్లలే దాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఇన్స్పైర్ అవుతారు. అండ్ వాళ్ళు కూడా మనం వేసే అడుగుల్లోనే వాళ్ళు కూడా ఫాలో అవుతారు. సో మనం మంచిని ఫాలో అయితే వాళ్ళు కూడా తప్పకుండా మంచినే ఫాలో అవుతారు.
లైఫ్‌లో అందరికీ గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో, 2024 అయితే నాకు చాలా ఎక్సైటింగ్, ఛాలెంజింగ్‌గా ఉన్న ఫేస్. చాలా ట్రాన్సిషనింగ్స్, ట్రావెలింగ్‌లో, షిఫ్టింగ్‌లో, జాబ్ చేంజెస్, యూట్యూబ్ ఇవన్నీ కూడా 2024లో స్టార్ట్ అయింది నాకు. సో, 2024 అనేది చాలా చాలా ఎక్సైటింగ్ జర్నీ అని నేను చెప్పుకోవాలి. ఏదైనా సరే లైఫ్‌లో ఒకే ఒకటి నేను గుర్తుంచుకుంటాను. అదేంటంటే ఏదైనా మన మంచికే. ఆ క్షణాన్ని మనకి ఎందుకయింది ఇలాగా, నేను అలా అనుకున్నాను కదా! అది అవ్వాలి కదా! అది ఎందుకు అవ్వలేదు? ఎందుకని ఇప్పుడు ఇట్లా అయ్యింది? అనేవి చాలా ఉంటూనే ఉంటాయి. బట్ మనకెప్పుడూ కూడా లైఫ్‌లో ఒక హోప్ అనేది ఉండాలి. ఏదైనా జరిగిందా? ఓకే. దీనికి అర్థం ఏంటంటే ఇంకా బెటర్ నీ లైఫ్‌లో వస్తుందని చెప్పి. సో, అదొక్కటి నేను తీసుకొని లైఫ్‌లో ముందుకెళ్తూ ఉంటాను. సో, మీరు కూడా పాజిటివ్‌గా ఉండండి. 2025 అనేది అమేజింగ్‌గా ఉంటుంది. హెల్తీగా ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది. అంతా కూడా మన చేతిలోనే ఉంటుంది. మనం ఆలోచించే విధానం బట్టే ఉంటుంది కదా! సో, ఈ చిన్న మెసేజ్ నా నుంచి. తప్పనిసరిగా ఈ రిజల్యూషన్స్ అనేవి ఫాలో అవ్వండి. రిజల్యూషన్స్ అన్నాను కదా అని చాలా పెద్ద పేరు పెట్టి దాన్ని భూతద్దంలో చూడొద్దు. ఇవి చాలా సింపుల్‌గా ఉండే లైఫ్‌లో రెగ్యులర్‌గా ఫాలో అవ్వాల్సినవే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. మీకు ఇంకేమన్నా స్పెషల్‌గా వీడియో రిక్వెస్ట్‌లు ఉంటే కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.